హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. అవును గైస్, పొయ్యి ముట్టేయకుండా హై ప్రోటీన్ రెసిపీ చేసి చూపిస్తాను మీకు ఇలా. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా తినొచ్చు, నైట్ డిన్నర్ అయినా తినొచ్చు, ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. హెల్దీ అంటే చాలా హెల్దీ ఫుడ్. దీంట్లో B1, B6, B2, B9 హై ప్రోటీన్ క్యాలరీస్ ఉంటాయి. మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి హెయిర్ షైనీ అవుతుంది, స్కిన్ గ్లో వస్తుంది. మంచి జిమ్ పోయేటోళ్ళు మంచి బాడీ బిల్డ్ చేయాలనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ఫాలో అవ్వండి. మ్యాక్సిమం సెలబ్రిటీస్ అందరూ ఈ రెసిపీనే ఫాలో అవుతుంటారు. దీన్ని అయితే మన బ్యాచులర్ బ్రదర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మార్నింగ్ నానబెట్టుకున్నాం అనుకో, నైట్ డిన్నర్ తినొచ్చు, నైట్ నానబెట్టుకున్నాం అనుకో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు. ఇక దీంట్లోకి ఏమేమి కావాలో అన్ని చూపిస్తా. మీరు మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఈ హెల్దీ సలాడ్కి కావాల్సిన ఐటమ్స్ చూడండి. ఒక క్యారెట్, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటో, ఒక కీర, ఒక ఉడకబెట్టిన కార్న్, స్వీట్ కార్న్ ఇది. అట్లే నైట్ నానబెట్టుకున్న పల్లీలు, నైట్ నానబెట్టుకున్న బుడ్డ శనగలు. ఇవైతే ఒక్కొక్క కప్పు తీసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం చాట్ మసాలా ఉండి కొంచెం సాల్ట్ వేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. ముందుగా అయితే వీటిని కట్ చేసుకుందాం. చూసిరా గైస్, మొత్తం అయితే సన్న సన్న ముక్కలు కట్ చేసిన, కీర కట్ చేసిన, టమాటా కట్ చేసిన, క్యారెట్ కట్ చేసిన, ఉల్లిగడ్డ కట్ చేసిన, స్వీట్ కార్న్ కూడా మంచిగా ఒలిచిన. స్వీట్ కార్న్ అయితే మస్తు ఉన్నది, మంచిగా తీయగా ఉన్నది. ఇవన్నీ బౌల్లో కలవు కాబట్టి ఈ పళ్ళెంలో మిక్స్ చేద్దాం మొత్తం వీటన్నిటిని. అసలు ఆకలి కూడా కాదు ఇదంతా తింటే. కొంచెం లైట్గా సాల్ట్, అంతే. సాల్ట్ కూడా ఎక్కువ వేస్తలేను, కొంచెం టేస్ట్ కొరకు. చాట్ మసాలా కూడా కొంచెం వేస్తాను, ఎక్కువ వేయట్లేను, లైట్గా అంతే. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంత తిన్నాక ఇంకా ఆకలి అవుతుంది అంటారా? ఆకలి కాదు, ఏం కాదు. ఈవినింగ్ వరకు అట్లే ఉండొచ్చు మార్నింగ్ తిన్నామంటే. మన బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీ రెసిపీ ఇది అయితే. గ్యాస్ ముట్టేయని అవసరం లేదు, పెద్ద కూరగాయలు కోయాల్సిన అవసరం లేదు. ఏముంది, నైట్ నానబెట్టుకున్నాం అనుకో, పొద్దుగాల అన్ని ఇట్లా మొత్తం మిక్స్ చేసి మొత్తం కలుపుకొని తినిపోతే అయిపోతుంది. ఆఫీసులకు పెట్టేవాళ్ళు కానీ పిల్లలకు పెట్టండి. ఇంకా పిల్లలకు పెడితేనైతే మస్తు ఉంటుంది. మంచి హెల్దీ ఫుడ్. గ్రో అయ్యే పిల్లలకు పెడితే వాళ్ళకి మస్తు యూజ్ అవుతుంది, హెల్దీగా గ్రో అవుతారు. చూసిరా గైస్, ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. బ్రేక్ఫాస్ట్ ఎవరైనా కొంచెం చేస్తారు. నేను చూడండి మొత్తం అన్నాన్ని కలిపినట్టు పల్లె నిండా కలిపిన. అయినా నేను బక్కగానే ఉంటుంది కదా, కొంచెం బల్క్ అవుతాను నేను కూడా. ఇప్పటి నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ దీన్ని ట్రై చేస్తాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి హెల్దీ ఫుడ్ అంటే చాలా హెల్దీ ఫుడ్. టేస్ట్ ఉంటుంది, మంచి హెల్దీకి, బాడీకి హెల్దీ ఉంటుంది. చలో, చీర్స్ గైస్. మంచిగా ఉంది. స్వీట్ కార్న్ తీయ ఉన్నది, క్యారెట్, ఉల్లిగడ్డ, మంచిగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ రోడ్ల మీద బజ్జీలు గిజ్జీలు తినకుండా హెల్త్ని కాపాడుకోండి. మ్యాక్సిమం నైట్ వరకు ఆకలి కాదు, తినకుండానే ఉండొచ్చు. చిన్నగా కూర్చొని ఇదంతా కంప్లీట్ చేస్తా. చూసిరా, ఆల్మోస్ట్ సగం ప్లేట్ తినేసిన నేనైతే. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ, మంచి హెల్త్ కాపాడుకునే రెసిపీ. మీరు మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తా. అండ్ లెట్స్ సీ యు. బై బాయ్.